ఇవాళ అసెంబ్లీ సమావేశాలు మస్తు గరం గరం మీదనే నడిచినాయోలా. యూరియా కొరత మీద సర్కార్ను నిలదీద్దామని ముందుగానే డిసైడ్ అయిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్లక్కార్డులు పట్టుకొని నినాదాలు చేసుకుంటా అసెంబ్లీకి వచ్చిండ్రు. మరిగా అసెంబ్లీలా ఇవాళ ఏం నడిచింది, ఏం కథ పురా గడుచుకుందాం పాడ్రి. హరీష్ రావు గారు ప్లీజ్, హరీష్ రావు గారు ప్లీజ్ 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 హరీష్ రావు గారు, హరీష్ రావు గారు ఇది మంచి ప్రాక్టీస్ కాదు. ప్లీజ్, మీరు సీనియర్ శాసనసభ్యులు ఈ విధంగా చేసడం మంచి పద్ధతి కాదు, ఇది మంచి ప్రాక్టీస్ కాదు. హరీష్ రావు గారు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మస్తు హాట్ నడిచినాయి. ఇయ్యాల యూరియా కొరతతోని రైతులు పడుతున్న కష్టాల మీద, సోయా రైతుల కష్టాల మీద వాయిదా తీర్మానాన్ని కారుపాటోళ్ళు ఇస్తే స్పీకర్ సారు తిరస్కరించిండు. ఇక అటు మండలిల సుతం యూరియా కొరత మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సారు తిరస్కరించిండు. ఇక యూరియా కొరత మీద వ్యవసాయ మంత్రి తుమ్మల సారు గిట్లా మాట్లాడుకొచ్చిండు. ఈ దాడవకు సంబంధించి కూడా యూరియా కొరత లేదు. మనకు రావాల్సినటువంటి 5,60,000కి ఇప్పుడు 5,70,000 మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో ఉంది. కాకపోతే రైతులు ఓపెన్ చేయక ముందే తెల్లారుజామున వెళ్ళి నుంచున్నారు, క్యూలో ఉన్నారు అని అంటే 1-2 సెంటర్లో జరుగుతుంది. 12,000 సెంటర్లో డీలర్స్ దగ్గర కానీ ప్యాక్స్ దగ్గర కానీ రైతులు యూరియా కొనుగోలు వెసులుబాటు ఉంది. కలెక్టర్లు ఎంత అడిగితే అంత మార్కెట్ ద్వారా యూరియా ఈ రాష్ట్ర రైతాంగానికి సప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రోజు కూడా ఇంకా 2 లక్షల టన్నులు బఫర్ స్టాకు ఈ రాష్ట్రంలో మార్కెట్ దగ్గర ఉంది. అధ్యక్ష, విన్నారు కదా రైతులు, రాష్ట్రంలో ఉన్న రైతులందరూ సరిపోని యూరియా అందుబాటులోనే ఉన్నదట. ఇక మీరేం బూగులు పడకుండా నిదానంగా పోయి యూరియా కొనుక్కోండి. ఇక మూసీ మీద మస్తు రచన అయింది ఇలా అసెంబ్లీలా. అసలు ఈ మూసీ మోడర్నైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుంది? ఒకసారి ముఖ్యమంత్రి గారు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు, ఒకసారి 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. అసలు ఈ మూసీ ప్రాజెక్టు సుందరీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది? ఎందుకంటే ఒకవైపు పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుక తింటారా అంటున్నారు, లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటున్నారు. మూసీ సుందరీకరణ మీద 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం? సూటిగా సమాధానం చెప్పండి. 2, ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు? ఆ కూల్చివేసిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద పాత ఇండ్లకు కంపెన్సేషన్ ఇచ్చారా? వేజ్ లాస్ ఇచ్చారా? లేదా సింపుల్ గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసైన్మెంట్ చేసి పంపారా? 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా 14.5 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి వాళ్ళకు. పాత ఇంటికి R&Bతో ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా సెలబుల్ రైట్స్ తో కూడినటువంటి 200 గజాల స్థలంలో కట్టిన ఇల్లు ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చారా? ఇవ్వలేదా? ఇస్తే ఎప్పట్లోకి ఇస్తారు? ఎన్ని నివాసాలు కూల్చారు? ఇంకా మీరు ఐడెంటిఫై చేసి కూల్చవలసిన ప్రభుత్వ ప్రైవేటు ఇల్లు ఎంత భూమి ప్రభుత్వ ప్రైవేట్ సేకరిస్తున్నారు? సమాధానం చెప్పండి. హరీష్ అన్న మూసీ గురించి ఇట్లా అడిగితే సీఎం రేవంత్ అన్న మాట్లాడుకుంటా మూసీ నదిని సర్కారు ఎంత గొప్పగా తీర్చిదిద్దబోతుందో చెప్పిండు. అందుకే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష. పట్టణం అంతా రాత్రి 9 గంటలకు నిద్రపోతే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్, ఆఫీసులు, అదే విధంగా ఫుడ్ కోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పినాం అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు, నష్టపోయే వాళ్లకు అత్యధికంగా నష్టపరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలు కట్టించిస్తాం అధ్యక్ష. 2 ఏళ్లనే గండిపేటకు గోదావరి నీళ్లు తీసుకొస్తారట. ఫస్ట్ ఫేజ్ లా గండిపేట నుంచి గౌరెల్లి దాకా ప్రక్షాళన చేస్తాం. బాపు గారి దగ్గర దున్యాలనే పెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చిండు సీఎం సారు. పెద్ద పెద్దోళ్ళంతా ఫామ్ హౌజులు కట్టుకొని డ్రైనేజీలన్నీ గండిపేటలో కలిపితే మా ప్రభుత్వం వచ్చినాక వాటి మీద ఉక్కుపాదం మోపినామని చెప్పిండు. ఇక కారు పాటోళ్ల మీద గిట్లా మాట్లాడే వరకు పెద్ద రచ్చనే అయ్యింది. మీరు మూసి కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసి కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష. ఏం నొప్పి అధ్యక్ష? నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష? విషం, కడుపు నిండా విషం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి. వాళ్ళ కళ్ళెగ్గిన పోలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష. కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అది కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి.
సీఎం సార్ మాట్లాడిన మాటలు విన్నాక మైక్ అందుకున్న హరీష్ అన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు మూసీ కంటే కంపు ఉన్నాయని ఫైర్ అయ్యిండు. దీంతో స్పీకర్ సారు మైక్ అడిగేసిండు. అట్టెట్లా మైక్ అడిగేస్తారని కారు పాటలు లేచి నిలబడ్డారు. సీఎం మాట్లాడిన మాటల మీద మాట్లాడేందుకు మాకు సుతం ఛాన్స్ ఇవ్వాలని కారు పార్టీ ఎమ్మెల్యేలు పట్టుబడితే ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మీకు మైక్ ఇవ్వాలని స్పీకర్ సార్ చెప్పేటాళ్లకు కారు పార్టీ ఎమ్మెల్యేలంతా వాకౌట్ చేసి సభ నుంచి బయటికి పోయి నిరసన తెలిపిర్రు. దీని మీద మంత్రి జూపల్లి సార్ మాట్లాడుకుంటా బయట బజార్లు ఎందుకు మాట్లాడతారు? శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. స్పష్టంగా ఒకరోజు కృష్ణా జలాలపైన, ఒకరోజు గోదావరి జలాలపైన చర్చించుకుందాం రమ్మని చెప్పని స్పష్టంగా ఆహ్వానం పలకడం జరిగింది. మేము మైకు స్పీకర్ గారు ఇవ్వలేదనేటువంటి నెపం పెడతా ఉన్నా కదా హరీష్ రావు, నువ్వే ఉన్నావు కదా శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా 2018 సంవత్సరంలో. ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాటి శాసనసభ్యుడు, సంపత్ అలంపూర్ శాసనసభ్యుడు, కేవలం అసెంబ్లీలో గొడవ చేసిన నెపం పైన, ఏదో మాట్లాడిన నెపం పైన మొత్తం టోటల్గా వాళ్ళ టర్మునే టోటల్గా టర్మినేట్ చేసిండు. స్పీకర్ మైక్ ఇవ్వలేదని నువ్వు సెషన్ మొత్తం బైకాట్ చేస్తాను అంటే ఎక్కడైనా ఏమాత్రం పొంతన ఉందా? ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగిందో అన్ని అంశాల పట్ల, అంటే నీటి కేటాయింపులు, ప్రాజెక్టులు, నిధులు, పాలమూరు ప్రాజెక్టు అన్నింటిపైన చర్చ జరుగుదాం. ఎవరు తప్పిదాలు చేసిండ్రు, ఎవరు పాలమూరు జిల్లాకు, ఎవరు కృష్ణా జలాలకు అన్యాయం చేసిండ్రు, ఏ ప్రభుత్వాలు చేసినాయి, ఎక్కడ అవినీతి జరిగింది, మొత్తం కాలువలేంది, పంపులేంది, నిధులేంది, వ్యవహారం ఏంది, మొత్తం పూసగుచ్చినట్టుగా శాసనసభ వేదికగా చర్చిద్దామని చెప్పిన తర్వాత మీ బండారం బయటపడుతుంది. ఈ సెషన్ మొత్తం రాకుండా పోయిరని ఫైర్ అయ్యిండు. అసెంబ్లీలో ఎవ్వలేం చేసిరో పూసగుచ్చినట్టు మాట్లాడుకుందామంటే తప్పించుకొని పోయిరని మంత్రి జూపల్లి సారు విమర్శలు చేస్తుంటే, ఇక రేపు తెలంగాణ భవన్ లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తామని కారు పార్టీ వాళ్ళు అంటున్నారు. చూడాలి మరి రేపు ఏం జరుగుతుంది అనేది.